పూర్వకాలంలో మధురపట్టణాన్ని కంసుడు అనే రాక్షసుడు పాలించేవాడు. తన చెల్లెలు దేవకి పెళ్లి సమయంలో ఆకాశవాణి ద్వారా దేవకికి పుట్టే 8వ సంతానం అతనిని సంహరిస్తాడు అని తెలిసింది. భయంతో కంసుడు దేవకిని, ఆమె భర్త వసుదేవుణ్ణి కారాగారంలో పెట్టాడు. అదే విధంగా దేవకికి పుట్టిన ప్రతి సంతానాన్ని చంపేసేవాడు. అలా 6 పిల్లలు మరణించారు. 7వ సంతానం అయిన బలరాముడు దివ్యశక్తితో రోహిణి గర్భంలోకి మార్చబడ్డాడు. 8వ సంతానం అర్ధరాత్రి సమయానికి శ్రీకృష్ణుడు జన్మించాడు. అప్పుడు జైలు తలుపులు తానుగా తెలుసుకున్నాయి. కాపలాదారులు నిద్రపోయారు. వసుదేవుడు ఆ శిశువుని యమునా నదిని దాటించి గోకులంలోని నంద యశోదల ఇంటికి చేరవేశాడు. అక్కడ యశోదకు పుట్టిన బాలికను తీసుకుని జైలుకు తిరిగి వచ్చాడు. కంసుడు ఆ బాలికను చంపబోయినప్పుడు ఆమె దివ్య రూపంలోకి మారి, నీ మరణం పుట్టిపోయాడు, నిన్ను సంహరించడానికి సమయం దగ్గరలో ఉంది అని చెప్పి ఆ దివ్య రూపం మాయమైంది. తర్వాత గోకులంలో పెరిగిన శ్రీకృష్ణుడు అనేక లీలలతో కంసుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. మహావిష్ణువు కృష్ణావతారంలో ధర్మాన్ని స్థాపించి ప్రజలకు రక్షణనిచ్చినట్లే విజయ కేబుల్స్ అండ్ వైర్స్ కూడా ఇంటికి భద్రతతో కూడిన వెలుగును అందిస్తుంది. విజయ కేబుల్స్ అండ్ వైర్స్ షార్ట్ సర్క్యూట్లకు చెక్ పెట్టి మీ ఇంటికి భద్రతతో కూడిన వెలుగును అందిస్తుంది. ప్రతి వైర్లో రక్షణ, ప్రతి మూలలో వెలుగు, ప్రమాదాలకు కవచంగా మీ ఇంటి రక్షణకు శాశ్వత హామీ. ఏ విధంగా అయితే ధర్మము సత్యంతో శ్రీకృష్ణుడి చెడుపై విజయాన్ని సాధించారో అదే విధంగా విజయ కేబుల్స్ అండ్ వైర్స్ ఇన్స్టాల్ చేసి మీ ఇంటి చీకటి ప్రమాదాలను జయించండి.